మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి డబ్బు ఎంతో ముఖ్యమైనది. ఈ రోజుల్లో డబ్బు లేకుండా అడుగు కూడా కదలేము. కానీ లక్ష్మీదేవి చంచల మనస్తత్వం కలిగినది. ఎక్కడా ఒక పట్టాన నిలవదు. పారిశ్రామిక నిజాయితీ కలిగిన కష్టజీవులు నీతిమంతుల వద్దకే వెళుతుంది. ప్రతి మనిషి ధనవంతుడవ్వాలని కలలు కంటాడు. కానీ కొంతమందికి ఇది సాధ్యమవుతుంది. ఎలా చేస్తే ఇలా జరుగుతుంది అనే విషయాలు వీరికి బాగా తెలుసుంటాయి. ఇంట్లో ఐశ్వర్యం వృద్ధి చెందాలంటే, ఇంట్లో సిరి సంపదలు పెరగాలంటే తప్పకుండా ఇళ్లలో పెట్టుకోవాల్సిన వస్తువులు కొనుంటాయి. వాటిని గనుక మీరు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే భోగభాగ్యాలు అష్టైశ్వర్యాలు మీకు కలుగుతాయి. లక్ష్మీదేవి మీ ఇంటిని వెతుక్కుంటూ వస్తుంది. మన ఇళ్లలో చాలా వస్తువులుంటాయి. కానీ వాటిల్లో అన్నింటికన్నా ముఖ్యమైనది దిష్టి గుమ్మడికాయ, అంటే బూడిద గుమ్మడికాయ. అష్టమి లేదా అమావాస్య రోజు ఒక గుమ్మడికాయను తెచ్చి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి హారతిచ్చి ధూపం చూపించి ఇంటి ముందు వేలాడతీయాలి. గుమ్మడికాయలను వేలాడతీయడానికి ఉట్టిలాంటి ఒక వస్తువు మార్కెట్లో లభిస్తుంది. దాన్ని తెచ్చి ఇంటి ముందు వేలాడదీసి అందులో ఈ గుమ్మడికాయను పెట్టాలి. గుమ్మడికాయ నరదృష్టి, నరదోషం, నరఘోషం వంటి దోషాల నుండి విముక్తి కలిగిస్తుంది. మన ఇంట్లోకి ప్రవేశిస్తున్న ఎటువంటి నెగిటివ్ ఎనర్జీనైనా గుమ్మడికాయ తనలోకి లాగేసుకుంటుంది. ఇవన్నీ ఎక్కువైపోయినప్పుడు గుమ్మడికాయ కుళ్ళిపోతుంది. కాయను తీసేసి వేరే కాయను పెట్టాలి. పాడైన కాయను ఏదైనా గుంత తవ్వి అందులో పాతి పెట్టాలి. ఈ గుమ్మడికాయ ఎప్పుడూ కూడా మంచికే కానీ చెడు పనులకు పనికిరాదు. మన ఇంటిని ఎప్పుడూ కూడా చెడు దృష్టి నుంచి కాపాడుతూ లక్ష్మీదేవి రాగలిగే పాజిటివిటీని పెంపొందిస్తుంది. ఒక కొబ్బరికాయను ఎర్రటి వస్త్రంలో చుట్టి మీ పూజ మందిరంలో పెట్టి రోజు పూజించండి. కొబ్బరికాయను సంస్కృతంలో శ్రీఫలం అని కూడా అంటారు. శ్రీ అంటే లక్ష్మీదేవి. ఈ ఫలం ఎక్కడుంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. మీ ఆర్థిక సమస్యలన్నీ తగ్గుముఖం పడతాయి. జమ్మి కొమ్మను ఆకులు లేని కర్ర లాంటి దాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలి. రోజు పూజ చేశాక కుటుంబ సభ్యులతో పాటు దానికి కూడా హారతిచ్చి ధూపమిస్తూ ఉండాలి. ఇంట్లో వారికి ఉన్న గ్రహదోషాలన్నీ తొలగించి ఐశ్వర్య స్థితి కలిగిస్తుంది. లక్ష్మీదేవి ఉండాలి ఇంట్లో అని అనుకునే మనుషుల ఇంట్లో తప్పకుండా నువ్వుల నూనె ఉండాలట. ఒక చిన్న డబ్బాలో కొన్ని నల్ల నువ్వులు, కర్పూరం బిళ్ళలు వేసి పూజ మందిరంలో ఉంచాలట. ప్రతి ఇంట్లో తప్పక నల్ల నువ్వులు ఉండాలట. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.